చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లక్షలాది మంది అభిమానులు, మిలియన్ల కొద్ది వ్యూస్. తెలుగు ట్రావెల్ వ్లాగింగ్లో రారాజుగా వెలుగొందుతున్న ఆ పేరు నా అన్వేష్. ప్రపంచం మొత్తం చుట్టేస్తూ తెలుగు వారికి కొత్త లోకాలు చూపించిన అన్వేష్ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కున్నాడు. ఒకప్పుడు పొగడ్తలతో నిండిన కామెంట్ సెక్షన్ ఇప్పుడు ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతోంది. ఇటీవల అన్వేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు హిందూ సమాజం మనోభావాలు దెబ్బతీశాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా హిందూ దేవుళ్లను, ఆచారాలను కించపరిచేలా, హేళన చేసేలా అన్వేష్ మాట్లాడాడని నెటిజన్లు మండిపడుతున్నారు. మేము నిన్ను ట్రావెలర్గా చూసాం, కానీ నువ్వు మా ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు అంటూ సోషల్ మీడియాలో హిందువులు గళం విప్పుతున్నారు. అన్వేష్ తీరును తప్పుపడుతూ వార్నింగ్ ఇవ్వటం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ దుస్తుల విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారంగా రేపిన విషయం తెలిసిందే. కొంతమంది మహిళలు శివాజీ వ్యాఖ్యలకు సపోర్ట్ చేయగా, మరికొంతమంది సెలబ్రిటీలు మాత్రం ఆయన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ విషయంపైనే మాట్లాడిన ఆయన ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబ్ అన్వేష్ కూడా ఇదే విధంగా కామెంట్లు తీవ్ర వివాదంగా మారాయి. ఏకంగా హిందూ దేవుళ్లను, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారిని శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో వివాదంలోకి లాగారు. శివాజీ వ్యాఖ్యల్ని పూర్తిగా యూట్యూబర్ తప్పుపట్టాడు. అసలు హీరోయిన్లు బోల్డ్గా డ్రెస్సింగులు వేసుకోకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ నీచంగా మాట్లాడాడు. అందరితో ఆగలేదు. ప్రవచనకర్త గరికపాటి గురించి ఇంకా నీచంగా మాట్లాడాడు. రామాయణం, మహాభారతం గురించి కూడా మాట్లాడతా సీతమ్మ తల్లి, ద్రౌపది గురించి కూడా చాలా జుగుప్సాకరంగా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే నా అన్వేషణ యూట్యూబర్ ఇండియాకు రప్పించాలంటూ హిందూ సంఘాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అన్వేషణను అన్ఫాలో కొట్టాలని కొందరు హిందువులు కూడా పిలుపునిచ్చారు. దీని ప్రభావం అన్వేష్ ఛానల్పై స్పష్టంగా కనిపిస్తోంది. లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న అన్వేష్ ఛానల్ నుంచి చాలామంది అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు. గ్రాఫ్ ఒక్కసారిగా అతనిది కిందకి పడిపోతుంది. సోషల్ మీడియాలో అన్సబ్స్క్రైబ్ అన్వేష్, అన్సబ్స్క్రైబ్ నా అన్వేష్, బాయ్కాట్ అన్వేష్ ఇలాంటి హ్యాష్ ట్యాగులు ట్రెండ్ అవుతున్నాయి. నిన్నటి వరకు నెత్తిన పెట్టుకున్న అభిమానులే ఇప్పుడు మా ధర్మం తర్వాతే ఏదైనా అంటూ అన్వేషణ పక్కన పెట్టేస్తున్నారు. విజయం తలకెక్కకూడదు, మాట్లాడే మాట జారకూడదు అంటూ సూచిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛతో నచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల విశ్వాసాలు దెబ్బతీయడం సరికాదన్నది నెటిజన్ల వాదన. మరి ఈ వివాదం ఎంతవరకు పోతుందో చూడాలి.